హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి రైతు మేళా అండి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో రైతు మేళా జరిగిందనమాట 3 days పాటు. ఇది రైతు మేళా అని చెప్పడం కన్నా కుంభమేళా అని చెప్పచ్చండి. కుంభమేళా అని ఎందుకన్నారంటే వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. దీనికి సిటీజీ కుటుంబ సభ్యులందరూ వచ్చారండి. ఎక్కడెక్కడి నుంచో, అంటే వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, కర్నూలు, కడప, బెంగళూరు నుంచి కూడా వచ్చారనమాట. సో 3 days పాటు జరిగిన ఈ రైతు మేళాలో సండే రోజు సిటీజీ కుటుంబ సభ్యులందరూ కలిశారనమాట. ఎక్కడెక్కడ సిటీజీ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ కలుసుకున్నారండి. మనకి సిటీజీ అంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అనమాట. ఈ రైతు మేళాలో రైతులకు సంబంధించిన కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ, అలానే ఆర్గానిక్ ఫర్టిలైజర్సు, ఇంకా ఆర్గానిక్ ఉత్పత్తులు, ఇలా అన్ని స్టాల్స్ ఉన్నాయండి. చాలా వరకు ఆర్గానిక్ దేశీ సీడ్స్ ఉంటాయి కదా, ఆ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ఆర్గానిక్ ఉత్పత్తులు అంటే ఇలా బెల్లము, ఆర్గానిక్ కారము, ఇలాంటివి ఎక్కువ వరకు అయితే. ఆర్గానిక్ సీడ్స్ మాత్రం చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తుంది వచ్చి సిటీజీ మెంబర్స్ అండి. ఇదంతా సిటీజీ కుటుంబం అన్నమాట. ఒక హాల్లో సిటీజీ మీటింగ్ జరిగిందనమాట. ఇక్కడ కనిపిస్తున్న మొక్కలు ఇవన్నీ సిటీజీ మెంబర్స్ కోసం గ్రీన్ కిట్ రెడీ చేస్తున్నారనమాట. సిటీజీ గ్రూప్ అడ్మిన్స్, వాలంటీర్స్ వీళ్ళు. ఇది మీటింగ్ తర్వాత సిటీజీ సభ్యులకు మాత్రం, ఎవరైతే గూగుల్ ఫామ్ నింపుంటారో వాళ్ళకు మాత్రం అందజేస్తామని అనౌన్స్ చేశారండి. కానీ అక్కడ వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఇచ్చారనమాట. కానీ ఓపిక్గా వాటి కోసం మనం క్యూలో నిలబడాలన్నమాట. సరే, ఇదైతే ఓకే. ఇంకా మేము ఇక్కడి నుంచి స్టాల్స్ అన్నీ ఒకసారి చూసొద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసుకొని అటు వెళ్ళాము. కాకపోతే నాకు మొత్తం పూర్తిగా తిరిగి వీడియో షూట్ చేద్దామంటే కాలేదండి. హీట్ వార్నింగ్ వచ్చిందనమాట మొబైలు. ఆ ఎండకి ఎక్కడ మొబైల్ పగిలిపోతుందో పేలిపోతుందో అని చెప్పి భయం వేసిందనమాట. హీట్ వార్నింగ్ రాగానే నేను వీడియో తీయడం అయితే ఆపేసానండి. కొంచెం అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే తీసామన్నమాట. వీళ్ళందరూ నాలాంటి పిచ్చి వాళ్ళు అనమాట. అంటే నాలాంటి పిచ్చి వాళ్ళని ఎందుకు అంటున్నానంటే, ఒక పెద్ద ఆయన ఇంటికి వచ్చారనమాట. నా టెర్రస్ గార్డెన్ చూసి ఏమన్నారంటే, 10 రూపాయలు పెట్టి కొనుక్కునే వంకాయల కోసం, కూరగాయల కోసము బిల్డింగ్ నాశనం చేస్తున్నావు అన్నారనమాట. అంటే అందరూ పిచ్చివాళ్ళు కాదండి, ఆయన దృష్టిలో పిచ్చివాళ్ళు కావచ్చు. అంటే ఒక మనిషి ఎలా అంటే అతనిలో ఉన్న అసూయని ఎలా వెళ్ళగక్కాలో తెలియకుండా అలా మాట్లాడినారు అని మాత్రం నాకు బాగా అర్థమైందనమాట. మనం ఒకరు మంచి చేస్తున్నారంటే వాళ్ళని ఫాలో అవ్వాలి, నేర్చుకోవటానికి ట్రై చేయాలి, లేదు వాళ్ళని ప్రోత్సహించాలి. అది లేదనుకో సైలెంట్గా వదిలేయాలి. అంతేగాని మనం చేయలేని పని ఇంకొకరు చేస్తున్నప్పుడు వాళ్ళని మెచ్చుకోవడం మానేసి ఆయనలో ఉండి అసూయనంతా వెళ్ళగక్కాడు అనమాట. అంతటితో ఒక్కసారి నా దగ్గర మాట్లాడినారు. నేను మనిషికి కాకపోయినా వయసుకు విలువ ఇవ్వాలని చెప్పి మాట్లాడడం మానేశాను. ఆయన అన్న దానికి సమాధానం చెప్పడం మానేశాను అనమాట. ఆయన అవకాశం దొరికినప్పుడల్లా నా టెర్రస్ గార్డెన్ గురించి చుట్టాల దగ్గర కానీ ఇలా మాట్లాడడం మానలేదండి, మాట్లాడుతూనే ఉన్నారనమాట. కానీ ఆయనకి ఈ వీడియో మూలకంగా నేను తెలియజేయడం ఏంటంటే,
నేను ఒక సాధారణ మహిళని, కానీ ఈ సిటీజీ గ్రూపుల్లో ఇంకా వేరే గ్రూపులు కూడా ఉన్నాయండి. వీటన్నిటిలో హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ కూడా ఉందన్నమాట. ఇలా ఈ గ్రూపుల్లో ఉండే వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు, ఇలా ప్రతి ప్రొఫెషన్కి చెందిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళే అనమాట. ఇక్కడ నేనొక్కదాన్నే ఏ డబ్బులకు మిగలబెట్టేయాలనో నేనొక్కదాన్నే టెర్రస్ గార్డెనింగ్ చేయట్లేదండి. ఏ 10 రూపాయలు పెట్టి కొనుక్కునే కూరగాయల కోసము అన్నాడు కదా, ఇక్కడ డబ్బులు సమస్య కాదనమాట. ఆరోగ్యం అంటే మనకి కెమికల్ లేని ఫుడ్డు దొరకడం ముఖ్యం అన్నమాట. ఆ కెమికల్ లేని ఫుడ్డు మనకు బయట దొరుకుతుందా అంటే ఎంతమంది దొరుకుతుంది అని చెప్పగలరో చెప్పండి. మనకు దొరికే పాలు కూడా ఆర్గానిక్ కాదు, కెమికలే. అలాంటప్పుడు మన కోసం మనం పండించుకోవడంలో తప్పు లేదనే అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద ఆయన నాగరత్న నాయుడు గారండి. ఈయన ఫామ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఈయన గురించి నేను యూట్యూబ్ వీడియోల్లోనే చూశాను అనమాట చాలాసార్లు. నాకు చాలా అభిమానం సార్ అంటే. ఆయన కనిపించగానే ఏదో తెలియని అభిమానం అండి. ఆయన మా ప్రాంతం వారు కావడంతో ఇంకా నాకు అభిమానం అనేది ఎక్కువైందనమాట. సార్ ఫామ్ వచ్చి రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంటుందండి. సార్ని కలవగానే సార్ మనమందరం ఒక ప్రాంతం వాళ్ళమే అని చెప్పంగానే సార్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. వాళ్ళ ఫామ్లో దొరికే అరుదైన ఫ్లవర్స్ని మాకు బొకేస్గా వాళ్ళ మనవరాల దగ్గర నుంచి ఇప్పించారండి. సారు ఫామ్కి రమ్మని కూడా ఇన్వైట్ చేశారనమాట. ఒకసారి వీలు చూసుకొని ఫామ్కి కూడా వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. చాలా బాగుంటుందండి. మీరు చూడాలనుకుంటే కనుక యూట్యూబ్ వీడియోల్లో నాగరత్న నాయుడు గారు ఫామ్ అని కొట్టంగానే మీకు వచ్చేస్తుంది అనమాట. టాపిక్ వేరే మాట్లాడుతున్నాను కదా. నా టెర్రస్ గార్డెన్ గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తి కూడా ఒక రైతేనండి. కాకపోతే మళ్ళా ఆర్గానిక్ రైతు అయితే కాదనమాట. ఏదో చెప్తారు కదండి, పాముకి కూరల్లో విషం ఉంటుంది, తేలికి కొండిలో విషం ఉంటుంది, మనిషికి నిలువెల్లా విషం ఉంటుందని. అలా నిలువెల్లా విషం నింపుకుని విషాన్ని పండిస్తూ విషాన్ని అమ్ముకుంటూ విషాన్ని పంచుకుంటున్న ఒక రైతు అన్నమాట. అంటే నేను ఇది ఎందుకు అంటున్నానంటే, నేను గుండెలపైన చేసుకొని చెప్పగలనండి. నేను ఎవరికి పంచుకున్నా లేదా నా కుటుంబానికి నేను పెంచుకున్న టెర్రస్ గార్డెన్లో ఒక్క డ్రాప్ కూడా నేను కెమికల్ అనేది యూజ్ చేయకుండా నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలనండి. అదే ఆ రైతు చెప్పగలడా చెప్పండి? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవ్వళ్ళు ఇంతమంది ఫార్మింగ్ చేస్తున్నారు, టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారంటే డబ్బులు మిగలబెట్టేయాలనో కాదండి. పూర్తిగా మనం తినే ప్రతి ఆహారంలోనూ కల్తీ కెమికల్ ఇవన్నీ ఉండడం వల్ల ఎప్పుడో ఏజ్ అయిపోయిన తర్వాత రావాల్సిన అనారోగ్య సమస్యలన్నీ చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయన్నమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏదో నన్ను అనేసాడు నేను చెప్పేయాలని కాదు. కాకపోతే మార్పు అనేది ఒక్కళ్ళతోనే స్టార్ట్ అవుతుందండి ఎప్పుడైనా సరే. ఇప్పటికీ ఆ రైతుని అలా ఉంచి చాలామంది రైతులు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారనమాట. అంటే నేను కెమికల్ యూజ్ చేసే ప్రతి ఒక్క రైతు పనికిరానివాడు అనట్లేదన్నమాట. రైతు అన్నం పెడుతున్నాడు, కానీ ఫ్యూచర్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఆ రైతు కూడా చేయగలిగితే, ప్రతి రైతు చేయగలిగితే మన భారతదేశం ఆరోగ్యంగా ఉంటుందని నా అభిప్రాయం అండి. అంటే నేను అందరినీ తప్పు పట్టట్లేదు, నేను ఏ రైతుని తప్పు పట్టను కూడా. ఎవరిష్టం వారిదండి. ఇక్కడ నేనైతే నలుగురికి హాని అయితే చేయట్లేదండి. నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని నేను టెర్రస్ గార్డెనింగ్లో ఆకుకూరలు కానీ, నేను ఆకుకూరలు బయట కొన్ని సంవత్సరాలు అయిపోతుంది అన్నమాట.
కూరగాయలు నాకు సరిపడా రావు కాబట్టి అవి మాత్రం కెమికలైజ్డ్ కూరగాయలనే బయట కొనుక్కుంటున్నాము. కానీ ఆకుకూరల వరకైనా తృప్తిగా తింటున్నాము, హెల్తీగా తింటున్నాము అనే తృప్తి అయితే నాకు ఉందండి. నా కుటుంబం ఆరోగ్యం కోసం నేను నా ఇష్టాలు, నా అభిరుచులుతో పాటు నేను టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటున్నాను. దాన్ని తప్పుపడితే కనుక నా అత్తింటి వారో నా పుట్టింటి వారో తప్పుపట్టాలి, వద్దు అని చెప్పాలి. కానీ వాళ్ళే నన్ను ప్రోత్సహిస్తున్నారు. మా అమ్మ నాన్నలు కానీ, మా అత్తయ్య కానీ నేను గార్డెనింగ్ చేస్తున్నానంటే ఏ రోజు నన్ను ఒక్క మాట అనలేదండి. మా వారైతే నాతో పాటు హెల్ప్ చేస్తారనమాట, నాకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారనమాట. వీళ్ళు అనాలి కానీ ఎవరో వచ్చి నువ్వు చేసే టెర్రస్ గార్డెనింగ్ తప్పు, నువ్వు మిద్దెని నాశనం చేస్తున్నావంటే నేను నా వల్ల ఏ ఒక్కరు అంటే బాధపడట్లేదు, అనారోగ్య పాలవ్వట్లేదు. ఇన్ కేస్ ఒకవేళ నా మిద్దె దెబ్బతింటుందా, అది నా ఒక్కదానికే నష్టం. నేను ఎవరికి నష్టం కలిగించట్లేదు, ఎవరి ఆరోగ్యంతోనూ ఆడుకోవట్లేదు. నష్టం జరిగితే నా ఒక్కదానికి జరుగుతుంది. ఆ నష్టం జరిగితే నా ఇంట్లో వాళ్ళు నన్ను అనాలి. అంతేకాని ఎవరో వచ్చి ప్రతిసారి ఛాన్స్ దొరికినప్పుడల్లా నువ్వు చేసే ఆర్గానిక్ కాదు, నువ్వు చేసే టెర్రస్ గార్డెనే తప్పు అని తప్పుపడితే మాత్రం అది అంత బాగుండదండి. ఇదిగోండి, ఇక్కడ నేను ఎగ్జిబిషన్లో మట్టి పాత్రలు తీసుకున్నాను అనమాట. నాకు ట్రెడిషనల్ వస్తువులన్నా మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలు, ఇంకా బ్యాంబో ఐటమ్స్ అంటే బుట్టలు, తట్టలు, వెదురుతో చేసిన బుట్టలు, తట్టలు ఇలాంటివంటే చాలా ఇష్టం అన్నమాట. మనకి ఆరోగ్యము, రుచి కూడా చాలా బాగుంటుందండి ఈ మట్టి పాత్రల్లో చేసుకున్న వంటలు. సో నా దగ్గర కొన్ని ఉన్నాయి, నాకు కనిపించగానే నేను తీసుకుంటా అంటే మా వారు తీసుకోమన్నారనమాట. అప్పటికి లగేజ్ ఎక్కువైపోయింది, కానీ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఎలాగోలా తెచ్చుకున్నాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్నది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు తరపునిచ్చిన మొక్కలు అనమాట. ఈ జామ మొక్క మాత్రం తైవాన్ జామ అండి. అది నేను స్టాల్స్లో కొనుక్కున్నాను అనమాట. మిగతాది నేరేడు, నూరు వరహాలు, ఇదిగోండి మామిడి చెట్టు, ఇవి గవర్నమెంట్ తరపు నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా మన సిటీజీ వాళ్ళు ఇచ్చారు కదండి, ఇది గ్రీన్ కిట్ అనమాట. సిటీజీ వాళ్ళు ఇచ్చిన గ్రీన్ కిట్టు. దీనిలో ఏమున్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. దీనిలో కొన్ని శాప్లింగ్స్ ఉన్నాయండి. ఇవి గ్రాఫ్టెడ్ ఉన్నాయన్నమాట కొన్ని. ఇది వచ్చేసి గ్రాఫ్టెడ్ దొండ అండి, దొండ మొక్క అన్నమాట, తీగ. ఇంకా మిర్చి గ్రాఫ్టెడే అనమాట. గ్రాఫ్టెడ్ మిర్చి, గ్రాఫ్టెడ్ క్యాప్సికము, గ్రాఫ్టెడ్ వంకాయ, ఇంకా టమాటా మొక్కలు అన్నమాట. ఇవి సిటీజీ వాళ్ళు ఆ కిట్లో ఇచ్చారండి. వీటితో పాటు మనకి సీడ్స్ కూడా ఇచ్చారనమాట. అంతకుముందే ఫర్టిలైజర్స్కి కూడా, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్కి కూడా ఒక ఫామ్ పెట్టారండి. ఆ ఫామ్ నాకు ఓపెన్ కాలేదన్నమాట, నేను లేట్గా చూసుకున్నాను. నేను ఫర్టిలైజర్స్ ఆర్డర్ పెట్టుకోలేకపోయాను అనమాట. నెక్స్ట్ టైము ఆర్డర్ పెట్టుకుంటాను. ఇవన్నీ అయితే సిటీజీ వాళ్ళు ఇచ్చిన కిట్లో ఉన్నాయన్నమాట. ఈ శాప్లింగ్స్ అన్నీను మనకి గ్రాఫ్టెడ్ అంటే ఎక్కువ ఈల్డ్ ఇస్తాయండి. ఇదిగోండి, ఇవన్నీ సీడ్స్ అనమాట. నేను మెయిన్ మీటింగ్కి వెళ్ళడానికి కారణం వచ్చి పసుపు దుంపలు అనమాట. నేను 2 years నుంచి పసుపు పండించట్లేదండి. అంతకుముందు పండించాను, బాగా వచ్చినాయి అనమాట. ఆ సీడ్ మిస్ అయింది నాకు. ఊరికి వెళ్తే అత్తయ్య దగ్గర ఉంటాయి, తీసుకొచ్చుకోవచ్చు. కానీ మధ్యలో ఊరికి వెళ్ళలేదు కదా, సో అందుకని చెప్పి సిటీజీ వాళ్ళు పసుపు రెజమ్స్ ఇస్తారని చెప్పి వెళ్ళాను అనమాట. నాకు అందులో నల్ల పసుపు, దేశీ పసుపు రైజమ్స్ ఇచ్చారండి. దాంతోపాటు ఇంకా దేశీ సీడ్స్ అనమాట, నేతి బీర,
తోటకూర, రెడ్ బెండ, ఇలా కొన్ని రకాల సీడ్స్ అయితే ఇచ్చారనమాట. సో మనకి గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇలా శాప్లింగ్స్, ఇలా సీడ్స్ ఇచ్చారంటే ఆనందం ఇంకా మాటల్లో చెప్పలక్కర్లేదండి. అంత ఆనందంగా ఉంటుంది కదా. సో ఇవన్నీ అన్నమాట మీటింగ్ నుంచి తెచ్చుకున్నవి. అది తోటకూర, నెమల తోటకూర ఏమోనండి, గసాల్లా ఉన్నాయి అన్నమాట. సన్నగా వైట్గా ఉన్నాయి. అవి ఏం సీడ్స్ అని, తోటకూర అని ఉందన్నమాట. ఏం తోటకూర అనేది తెలీదు. ఇంకా కాకర ఉంది. ఇదిగోండి, ఇవి తోటకూర అని ఉందన్నమాట. కానీ గసాల్లా ఉన్నాయి సీడ్స్. వేసిన తర్వాతే తెలుస్తుంది అన్నమాట నెమలి తోటకూర ఏం తోటకూర అనేది. ఎర్ర తోటకూర ఏందని నాకు తెలియదు అన్నమాట. ఇంకా సొర, అలా కొన్ని రకాల సీడ్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆర్గానిక్ సీడ్స్ అండి, దేశవాళీ రకాలన్నమాట, హైబ్రిడ్ అయితే కాదు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. మనమందరం ఆనందంగా, ఆరోగ్యంగా మొక్కలు పెంచుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.